నెల్లూరు నగరంలోని 54 డివిజన్ భగత్ సింగ్ కాలనీ నందు టిడిపి నాయకులు ముజీర్ ఆధ్వర్యంలో మంత్రి నారాయణ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్ కాలనీ వాసులకు శాశ్వత పట్టాలు. ముజీర్ 40 ఏళ్ల సమస్యకు పరిష్కారం. మంత్రి నారాయణ 40 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ శాశ్వత పరిష్కారం చూపారు. గత ప్రభుత్వ ఇచ్చిన దొంగపట్టాలతో మోసపోయిన వారికి శాశ్వత పట్టాలు ఇప్పించేందుకు మంత్రి చేసిన భగీరథ ప్రయత్నం ఫలించి క్యాబినెట్ ఆమోద ముద్ర పడింది. దాంతో నెల్లూరు సిటీలోని భగత్ సింగ్ కాలనీలో 1400 కుటుంబాల్లో వెలుగులు నిండనున్నాయి అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీ వాసులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పెన్నా నదీ తీరాన ఉన్న నివాసాలన్నింటికీ శాశ్వత ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. త్వరలోనే 1400 కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పట్టాలు అందుకోబోతున్నారు. వైఎస్సార్సీపీ ఇచ్చిన దొంగ పట్టాలతో మోసపోయామని ఎన్నికల ప్రచారానికి వెళ్లిన టీడీపీ అభ్యర్థి నాయనకు స్థానికులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అధికారంలోకి రాగానే అన్ని శాఖల అధికారులను సమన్వయపరిచి పరిష్కరిస్తానని నారాయణ హామీ ఇచ్చారు. సమస్య 2 శాఖలతో ముడిపడి ఉండటంతో ఇరిగేషన్, రెవెన్యూ శాఖల మంత్రులతో పలుదపాలు చర్చించారు. సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి గ్రీన్ సిగ్నల్ ఇప్పించారు. క్యాబినెట్లో ఆమోదముద్ర పడేలా చేశారు. విషయానికి తెలుసుకొన్న భగత్ సింగ్ కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. మాట నిలబెట్టుకున్న మంత్రి నారాయణకు జన్మజన్మలు రుణపడి ఉంటారంటున్నారు. భగత్ సింగ్ కాలనీ వాసులకు ఈరోజు ఒక పండుగ రోజని మంత్రి చెప్పారు. ప్రభుత్వాలు మారినా సమస్య పరిష్కరించకుండా నేతలు కాలక్షేపం చేశారన్నారు. గత ప్రభుత్వం దొంగ పట్టాలు ఇచ్చి పేదలను మోసం చేసిందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంతో 1400 మంది పేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నిండనున్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పేదల పక్షాన ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మునీర్, అన్వర్, బాబు, కిషోర్, టిడిపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పెట్టాను కింద పెట్టాను కదా అదే నేను చెప్పింది. ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఎంతో కాలం నుంచి ఇక్కడ వీళ్ళు ఇల్లు కట్టుకుని ఉన్నారు. అందరూ చక్కగా రేకులో బిల్డింగో ఏదో ఒకటి కట్టుకొని ఉన్నారు. అయితే ఎంతో కాలం నుంచి వాళ్ళు పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరైనా వాళ్ళ సొంత ఇల్లు అంటూ ఉండాలని కోరుకుంటారు. అయితే గత ప్రభుత్వం వాళ్ళకు ఒక కాగితం ఇచ్చింది. అది ఒక చిత్తు కాగితమే. అంటే మీరు ఇక్కడ ఉంటున్నారని ఇచ్చారు. అయితే వాళ్ళకి చెప్పడం ఏంటంటే మీకు పట్టాలు ఇస్తున్నామని చెప్పారు. అలా మోసం చేయకూడదండి. ప్రజలని ఉన్నట్టు చెప్పాలి. ఒక కాగితం ఇచ్చి నివాసం అని చెప్పి వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. వాళ్ళలో కొందరు బ్యాంకులు తీసుకుపోయారు. బ్యాంకులు తీసుకుపోతే ఇది పట్టా కాదు చెల్లదన్నారట. ఎందుకంటే 2024 ఎలక్షన్స్ ముందు నేను ఇక్కడికి వచ్చా. ఇక్కడ వీధి తిరిగా. నా దగ్గరకు వాళ్ళ కాగితం తీసుకొచ్చి, సార్ ఇది పట్టా అని ఇచ్చారు, ఇది పట్టా కాదంట చూడండి అని. దాంట్లో నివాసం ఉంటున్నారు ఇచ్చారు. అయితే వాళ్ళందరూ మాకు పట్టాలు ఇప్పించమని అడిగారు. ఆ రోజు వాళ్ళకి ఒకటే మాట చెప్పారు, ఎలక్షన్ అయి ప్రభుత్వం వస్తే అధికారులు తీసుకొచ్చి మీ భగత్ సింగ్ కాలనీలో కూర్చొని పెడతాను, మీ సమక్షంలోనే డిస్కస్ చేస్తా, ఎంతవరకు చేయగలను అంతవరకు నేను చేస్తానన్నాను. ఎందుకంటే విషయం తెలియకుండా స్టడీ చేయకుండా నేను మాట ఇవ్వటం నాకు ఇష్టం ఉండదు. చేయగలిగితే చేస్తానని చెప్పటం, లేకుంటే లేదని చెప్పటం. అందుకని స్టడీ చేస్తాను, అధికారులను తీసుకొచ్చి కూర్చొని పెడతానన్నా. మొన్న మార్చి 1వ తేదీ పెన్షన్స్ ఇచ్చేటప్పుడు కలెక్టర్ గారిని, రెవెన్యూ వాళ్ళని, ఇరిగేషన్ వాళ్ళని, మున్సిపల్ శాఖ అందరినీ తీసుకొచ్చి ఇక్కడే కూర్చొని పెట్టాను. కూర్చొని పెట్టి డిస్కస్ చేసి వీళ్ళకి పట్టాలు ఇవ్వాలంటే ఉన్న హర్డిల్స్ ఏంది, ఏం చేయాలి చెప్పంటే, ఇది క్యాబినెట్ దాకా పోవాలా, క్యాబినెట్లో అప్రూవల్ ఇవ్వాల్సిందే, కలెక్టర్ హోదాలో నేను ఇచ్చే అధికారం లేదని కలెక్టర్ చెప్పారు. పట్టాలు ఇవ్వాలంటే, దీనికి భగత్ సింగ్ కాలనీకి పట్టాలు ఇవ్వాలంటే కలెక్టర్ హోదాలో నేను ఇవ్వలేనండి, క్యాబినెట్కి తీసుకుపోయి క్యాబినెట్లో అప్రూవ్ కావాలంటే దాని మీద ఎక్సైజ్ చేసి అటు రెవెన్యూ శాఖ, అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మంత్రులతో అధికారులతో మాట్లాడి వీళ్ళందరి దగ్గర చేయించి ముఖ్యమంత్రి దగ్గరికి ఫైల్ పంపించి నిన్న ఉదయం అప్రూవల్ చేయించి నిన్న క్యాబినెట్లో పెట్టి శాంక్షన్ చేయించాం. వీళ్ళందరికీ దాదాపు 1400 మంది ఉన్నారు. 1400 మంది కంటే ఈ యొక్క కాలనీలు ఏదైతే ఇది దాదాపు 30 ఎకరాల స్థలం, 30 పాయింట్ సంథింగ్. ఈ 30 ఎకరాల సంథింగ్లు ఎంతమంది ఉంటే ఎంతమంది, అది 1400, 1500, 1600 కాదు, అందరికీ పట్టాలు ఇస్తారు. ఎందుకంటే ఒకసారి క్యాబినెట్లు అయితే ఇంకా అయిపోయినట్టు. ఎందుకంటే క్యాబినెట్ అనేది ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగే మంత్రుల సమావేశం. దట్ ఈజ్ అల్టిమేట్ బాడీ. దాంట్లో అయిపోయింది. కాబట్టి వాళ్ళకి పట్టాలు ఇవ్వటమే మిగిలిపోయింది. అది రేపు ఎల్లుండి ఇచ్చేయచ్చు. కానీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదే, ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి పిలిచి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ చేతుల మీదే వచ్చే నెలలో మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ పట్టాలు ఇస్తాం. నేను ఒక్కటే చెప్పేది, పేదల నిరుపేదలకి సంక్షేమం చేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదు. ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు, ప్రజాక్షేమం, ప్రజల సేవే మన సేవ. కాబట్టి ప్రజలకు ఎట్టు ఇబ్బందులు చేయమంటారు. నిన్న యాక్చువల్ క్యాబినెట్లో అయితే ఒకటే చెప్పారు, రాష్ట్రంలో ఎవరైతే పేదలు నిరుపేదలు 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయండి,
ఆ ఏరియాలంతా పట్టాలు ఇవ్వండి, ఉన్న సమస్యల్ని అధిగమించండి, అవసరమైతే క్యాబినెట్కి తీసుకురండి, క్యాబినెట్లో అప్రూవ్ చేస్తామని రాష్ట్రంలో అందరూ మంత్రులకు కూడా యాక్చువల్గా ఆదేశం ఇచ్చారు. నిజంగా ముఖ్యమంత్రి గారికి మరొకసారి భగత్ సింగ్ కాలనీ యొక్క ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.